ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు మీ మీద చాలా ప్రేమ ఆప్యాయత కలిగిన ఒక దేవుడు. మీ మీద ప్రేమతో ఆప్యాయతతో ఉండుంటే అక్కర కలిగి ఉంటారు కదా. అక్కర గల ఒక దేవుడు. అక్కర అంటే మనము తినే తిండి, ధరించే వస్త్రాలు, మన అవసరాలన్నింటినీ బట్టి అక్కర కలిగి ఉంటారు. ఒక తండ్రి అయితే పిల్లల మీద అక్కర కలిగి ఉంటారు కదా. నా పిల్లలు బావుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, కొరత లేకుండా ఉండాలి అని. అదే విధముగానే ఆయన మనకు మంచి తండ్రి. ఇంకో ప్రక్క మనకి పెండ్లి కుమారుడుగా ఒక పెండ్లి కుమారుడు. పెండ్లి కుమారుణ్ణి చూడండి, పెండ్లి కుమార్తె మీద చాలా అక్కర కలిగి ఉంటారు. అదే విధముగా యేసుక్రీస్తు మనకు ఆత్మీయ పెండ్లి కుమారుడు. మనం ఆయన పెండ్లి కుమార్తె అంటే మన మీద చాలా ప్రేమ, అక్కర కలిగి ఉన్న దేవుడు. మీరు ఆయనకు పెండ్లి కుమార్తె అయ్యారా? ఆయనకు మిమ్మల్ని సమర్పించారా? యేసుని మీ జీవితంలో సొంతం చేసుకున్నారా? దేవా, మీరు ఒక ప్రక్క నాకు తండ్రి, ఇంకో ప్రక్క తల్లి, ఇంకో ప్రక్క సహోదరుడు, ఇంకో ప్రక్క స్నేహితుడు, ఇంకో ప్రక్క నాకు మంచి పెండ్లి కుమారుడు. ఆ విధంగా యేసుని మీరు రుచి చూచుటకు అలవాటు పడితే చాలా సంతోషంగా ఉండొచ్చు. వరుడైన యేసుని మీరు సొంతం చేసుకుంటే ఏం జరుగును? పరమగీతములు 4:12లో నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానవనము, మూతవేయబడిన జలకూపము, మూతవేయబడిన బావిగా ఉన్నావు. అదేమనగా మూయబడిన ఒక ఉద్యానవనము అని అంటే తోట చుట్టూ కంచె వేయబడి భద్రపరిచిన ఒక తోట ఉన్నది. ఒక తోట ఉండి అందులో మంచి పండ్లు ఉన్నాయంటే దాన్ని మొదట కంచె వేసి కాపాడాలి. లేకపోతే వచ్చేవారు పోయేవారు కోసుకుని పోతారు కదా, నాశనము కలుగజేస్తారు. ఒక నీటి ఊట ఉంటే అది బాధింపబడకుండా మృగముల వలన మనుషుల ద్వారా పాడైపోకుండా మూతవేయబడి కాపాడబడును. అదే విధముగా దేవుడు మనల్ని కాపాడుచున్నారట, మిమ్మల్ని కాపాడుచున్నారట. ఎంత మంచి దేవుడో చూశారా? నా వధువు అని చెప్పి. ఒక భర్త పనికి పోయేటప్పుడు చూడండి, తన భార్య ఇంట్లో ఉంటుంది, ఆయన పనికి పోయి సాయంత్రం వస్తాడు. ఆ భర్త ఎంతో అక్కరతో చెబుతాడు, తలుపు వేసుకో, ఎవరు వచ్చినా తలుపు తెరవకు, ఎవ్వరు అని చూడకుండా తలుపు తెరవకు, జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళతారు. అప్పుడప్పుడు ఫోన్ చేసి ఎలా ఉన్నావు, జాగ్రత్తగా ఉన్నావా అని అడుగుతారు. ఎందుకంటే తన వధువు మీద ప్రేమ, అక్కర. నా వధువు భద్రతతో ఉండాలన్న ఒక జాగ్రత్త. అదే విధముగానే వరుడైన యేసు ఆయన వధువుగా మనలను ప్రేమించుచున్నందున మనలను దాచి కాపాడుచున్నారట. ఒక కంచె వేసి కాపాడుచున్నారట. ఎంత మంచి ఒక అద్భుతమైన దేవుడు చూశారా? మిమ్ములను మాత్రమే కాదు, మీ కుటుంబమును కూడా దేవుడు కాపాడుచున్నారు. యోబు అనే భక్తుని గురించి వేదములో యోబు 1వ అధ్యాయము చదివితే 10వ వచనములో సాతానుడు సమీపించలేనంతగా దేవుడు కాపాడారు. సాతానుడే వచ్చి చెబుతున్నాడు, నీవు అతని ఇంటి చుట్టూ కంచెవేసి కాపాడుచుంటివి. అతని పిల్లలను, ఆస్తిని, మృగజీవులను అన్నిటి చుట్టూ కంచె వేశారు. నేను నాశనం చేయలేకపోచున్నానని చెప్పాడు. సాతానుడే వచ్చి నాశనము చెయ్యకుండా కంచెవేసి కాపాడినారు. మీ మీద ఆయనకు అంత అక్కర తెలుసా? ఆ ప్రేమను అనుకుని చూడండి, మీరాయన్ని స్తుతించకుండా ఉండలేరు. ఆయన చెబుతున్నారు, నీ తలలో ఉన్న వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి. నీ తల వెంట్రుకలను కూడా నేను లెక్కించి ఉంచాను పిల్లల్లారా, అందుకనే భయపడకండి అని చెబుతున్నారు. చూశారా? మనము ప్రతిదినము తల దువ్వుకునేటప్పుడు కొన్ని వెంట్రుకలు దువ్వెనలో వస్తాయి కదా, అవి అలా తీసి కుప్పతొట్టిలో వేసి వెళుతూ ఉంటాము. అయితే దేవుడు వాటిని లెక్కించి ఉంచారట. ఈరోజు ఎన్ని వెంట్రుకలు తలలో ఉన్నవి, ఎన్ని వెంట్రుకలు కింద పడ్డవి అని అంటే అర్థమేంటి? మనం అల్పముగా అనుకున్న వెంట్రుకలను కూడా దేవుడు అక్కర కలిగి ఉన్నారంటే నీ ఆహారము గూర్చి, వస్త్రములను గురించి, ఉద్యోగమును గురించి, నీ జీవితం గురించి, భవిష్యత్ కాలమును గురించి ఆయన ఎంత అక్కర కలిగిన ఒక దేవుడు. ఎంతో ప్రేమతో ఒక భద్రతను ఇచ్చే అద్భుతమైన దేవుడు మనకు ఉన్నారు. చూశారా? కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వధువుగా మనలను ప్రేమించి మనలను కంచెవేసి మరుగుగా కాపాడుచున్నారు. ఎందుకంటే మనకు శత్రువైన వాడు ఒకడున్నాడు. వాడు దుష్టుడు, మనకు కీడు చేయ తలంచుచున్నాడు. ఎందులోనైనా మనకు కీడు చెయ్యాలి అని దేవునికది తెలుసు. అందుకనే వాడు దుష్టుడు. ఈ లోకములో సాతానుని క్రియలు నిండి ఉన్న ఈ లోకములో నా వధువును నేను కాపాడాలి అని అక్కర కలిగిన దేవుడాయన. నాకు తెలుసు, నాకంటే నా భద్రత గురించి ఆయన అధిక అక్కర కలిగిన దేవుడు అనున్నది నాకు తెలుసు. కనుక నేను ఎంతో భద్రంగా ఆనందముతో జీవిస్తున్నాను అని విశ్వసించుడి. రాత్రింబవళ్ళు మన మీద జాగ్రత్త కలిగిన ఒక అద్భుతమైన దేవుడు మనకు ఉన్నారు. యేసు
నా మీద మీకు ఎంత అక్కర, ఎంత ప్రేమ, అది అనుకుంటే స్తుతించకుండా ఉండలేము. అలాగే మీరు స్తుతించుచూ ఉండుడి. ఆయన ప్రసన్నతను గ్రహించగలము, భద్రతను గ్రహించగలము, సంతోషంగా ఉండవచ్చు. దేవా, నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మీరు నాకు తోడుగా ఉన్నారు, నాకు వరునిగా ఉన్నారు, నన్ను కాపాడుచున్నారు అని చెప్పండి. ఎందుకు భయపడుచున్నారు? దేవుడు మీ మీద అక్కర కలిగి ఉన్నారంటే మీ మీద ఎవరైనా చేయి పెట్టగలరా? మీరు యోచించి చూడండి. ఒకరికి పెండ్లి అయ్యి భార్యాభర్తలు ఉన్నారు అనుకోండి. ఆ భార్యను ఎవరైనా టచ్ చేయుటకు భర్త ఒప్పుకుంటారా చెప్పండి? నా భార్య, నువ్వెందుకు మాట్లాడావు? మాట్లాడితే కోపడతారు. అరే, నా భార్య, నువ్వెలా తాకుతావు అన్న కోపము కలుగును కదా. దేవుడు అలాగే, నా వధువు, నా పిల్లలు ఎలా నువ్వు తాకగలవు? సాతానుని సమీపించనియ్యడు. దాన్ని విశ్వసించుడి. మీరు విశ్వసిస్తేనే ఆ ఆశీర్వాదములు రుచి చూడగలరు. యేసులో మీరు లేరు అనుకోండి, ఆ ఆశీర్వాదము ఉండదు. సాతానుడు అడుగుతాడు, వానికి మీకు ఏంటి సంబంధము? వానికి మీకు సంబంధము లేదు. వాడు పాపములో ఉన్నాడు, తన ఇష్టానుసారంగా దుర్మార్గతతో జీవిస్తున్నాడు. వాడు నాకు సొంత, నేనేమైనా చేస్తానంటాడు. దేవుడేం చెయ్యలేరు. మీరు ఆయనకు వధువుగా ఉండాలి, లేక ఆయనకు పిల్లలుగా ఉండాలి, ఆయనకు సమర్పించుకొని ఉండాలి. అప్పుడే ఆయన మీ కొరకు మాట్లాడగలరు. అప్పుడే సాతానుతో ఆయన యుద్ధం చెయ్యగలరు. కనుక మొదట మీరు ప్రభువుకి సమర్పించుకొని బాగా వేదవాక్యం చదవండి, ప్రార్థించండి, ఆయన్ని విశ్వసించండి, దేవుని స్తుతించండి. అప్పుడు ఎవరు మిమ్ములను టచ్ చెయ్యలేరు. దుష్ట సాతాను తాకలేడు. ఆయన వైరాగ్యముతో మిమ్మల్ని కాపాడును. అర్థమైందా? సమర్పించుకున్నారా? యేసయ్యా, నన్ను మీకు సమర్పించుకుంటున్నాను. నాకు తండ్రిగా, ఒక వరునిగా నాకు తోడుగా ఉండి నన్ను నడిపించుడి. మీరు నాకు తోడుగా ఉన్నారు. స్తోత్రములని స్తుతించి చూడండి. భయములన్నీయు, దిగులులన్నీయు పారిపోవును. ఈ దినమే పరిస్థితులన్నీ మార్చెదరు. స్తుతించెదరా? దేవా, నన్ను మరుగుగా ఉంచి మీరు కాపాడుచున్నారు. మూతవేయబడిన నీటి ఊటగా ఉంచారు. కంచెవేయబడిన తోటగా కాపాడుచున్నారు. మీకు స్తోత్రములయ్యా. మీరు నాతో కూడా ఉన్నారు, నాలో ఉన్నారు, నాకు వరునిగా ఉన్నారు. అదే నాకు చాలు. మీకు స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో ఆమెన్, ఆమెన్.